ఈ ప్రాబ్లం చూడండి. A parallel plate capacitor with air between the plates has a capacitance of 8 picofarads. What will be the capacitance if the distance between the plates is reduced by half and the space between them is filled with a substance of dielectric constant 6? మన మోటివ్ ఏంటి అంటే మనకు ఒక కెపాసిటర్ ఇవ్వటం జరిగింది. ఈ కెపాసిటర్ ప్లేట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ d. ఈ కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ C0 అనుకుందాం. ఈ ప్లేట్స్ మధ్య ఉన్న మీడియం ఎయిర్ లేదా స్పేస్. ఇటువంటి కెపాసిటర్కి వాటి ప్లేట్స్ మధ్య కొంత డైఎలక్ట్రిక్ మెటీరియల్ పెట్టారు. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఇవ్వడం జరిగింది, దట్ ఈస్ K. అలాగే ఈ మధ్య ఉన్న డిస్టెన్స్ d/2 చేయడం జరిగింది. దాని యొక్క కెపాసిటెన్స్ CD అనుకుందాం. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే వాట్ విల్ బి ద కెపాసిటెన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఈస్ రెడ్యూస్డ్ బై హాఫ్ అండ్ ద స్పేస్ బిట్వీన్ దెమ్ ఈస్ ఫిల్డ్ విత్ సబ్స్టాన్స్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 6. K ఈజ్ ఈక్వల్ టు 6 అనే వాల్యూ ఉన్న డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కనుక ఈ ప్లేట్స్ మధ్య పెట్టి వాటి మధ్య డిస్టెన్స్ d/2 కనుక చేస్తే ఎంత కెపాసిటెన్స్ వస్తుందో అది మనకు కనుక్కోవాల్సి ఉంది. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేద్దాము. ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. C0 ఇవ్వడం జరిగింది, అది 8 picofarads, దట్ ఈస్ ఈక్వల్ టు 8 × 10⁻⁹ ఫారెడ్స్. అలాగే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు 6. మనం కనుక్కోవాల్సింది CD, అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టినప్పుడు ఉన్న కెపాసిటెన్స్. దీనికోసం రిజాల్వ్ చేద్దాము. నార్మల్గా డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టిన ఒక కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఏంటి అంటే ε0 × K × A/D. ఇక్కడ ε0 అంటే పెర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, K అంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, A అంటే ఏరియా ఆఫ్ ద ప్లేట్, D అంటే డిస్టెన్స్ బిట్వీన్ ప్లేట్స్. అయితే C0 కేసులో ఎటువంటి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ పెట్టలేదు కాబట్టి ఇక్కడ 0 వేసుకోకూడదు. మామూలుగా ఏరియా యొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ 1 కాబట్టి K ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఇక్కడ ε0 A/D అవుతుంది. అయితే మనం కనుక్కోవాల్సిన డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉన్న కెపాసిటర్ యొక్క కెపాసిటెన్స్ ఏంటి అంటే ε0 × K × A/, ఇక్కడ డిస్టెన్స్ హాఫ్ చేసాం కాబట్టి d/2 వేసుకోవాలి. మనం కనుక్కోవాల్సింది CD కాబట్టి CD/C0 ఈజ్ ఈక్వల్ టు ε0 × K × A/D/2 డివైడెడ్ బై ε0 × A/D. దీన్ని కొంచెం రీషఫల్ చేస్తే ε0 KA × 2/D × D/ε0A. ε0A క్యాన్సిల్, D క్యాన్సిల్, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × K. K వాల్యూ 6 కాబట్టి ఇక్కడ మనకి 12 వస్తుంది. CD/C0 12 కాబట్టి CD ఈజ్ ఈక్వల్ టు 12 × C0. C0 వాల్యూ ఎంత? 8 picofarads. 12 × 8 96 picofarads లేదా 96 × 10⁻⁹ ఫారెడ్స్.